హాయ్ ఫ్రెండ్స్, మనం ఇది ఆడమిల్లి గ్రామంలో 5 kV సోలార్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఒక 25 సంవత్సరాలు సరిపడా హై క్వాలిటీ స్టాండర్డ్స్లో ఏమేమి మెటీరియల్ వాడాం, ఇప్పుడు ప్రొడక్షన్ ఎంత వస్తుంది. ఇక్కడ మనం ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎందుకంటే కస్టమరు స్టార్టింగ్ వారీ కానీ టాటా కానీ అన్నారు, కానీ ఇంకా నా మీద నమ్మకంతో నేను ఏపీఎస్ని ప్రిఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఏపీఎస్ చాలా చోట్ల దీని పెర్ఫార్మెన్స్ చూశాను. నేను పర్సనల్గా చూసిన తర్వాత కస్టమర్కి ఇంకా నా మాట ప్రకారం ఇది వేయించుకోవడం జరిగింది. 430కి ప్రొడక్షన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఎందుకంటే 5 kV సోలార్ అనేది రోజుకి 20 యూనిట్లు మనకు ప్రొడక్షన్ రావాలి. ఇప్పుడు ప్రొడక్షన్ చెక్ చేద్దాం రండి ఒకసారి. చూడండి, టుడే 23 కిలోవాట్స్ అంటే 23 యూనిట్లు ప్రొడ్యూస్ అయింది. ప్రత్యేకంగా ఈ పైపుల మీద ఫోకస్ పెట్టాం. ఇవన్నీ కూడా హెవీ గేజ్ పైప్ అనమాట. అంటే వాటర్ లైన్కి వాడే పైపింగ్ క్వాలిటీలోనే తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ కనెక్టర్లు కానీ ఇవి కానీ ఏదన్నా ఒక 25 years మనం ఈ ప్లాంట్ని యొక్క చూసుకునే పని లేదు. ప్యానల్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎర్తింగ్కి సపరేట్ చేయడం జరిగింది. అంటే లైట్ అరెస్టింగ్కి ఒక పైప్ లైన్, ఎర్తింగ్కి ఒక పైప్ లైన్, ఏసీకి ఒక పైప్ లైన్ అనేది సపరేట్ చేసి దేనికి అది పైపింగ్ అనేది సపరేట్ చేయడం జరిగింది. జనరల్గా ఇదే 2 పైపుల్లోనే అన్నీ సెట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. కానీ అలా కాదు, లైట్ అరెస్ట్కి ఒక పైప్ లైన్ వాడాం, ఎర్తింగ్ ఒక పైప్ లైన్ వాడాం. ఇది డబల్ టిప్ గ్యాలనైజ్డ్ కంపెనీ స్ట్రక్చర్ అండి. అది ఈ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. అసలు దీంట్లో వాడిన బోల్ట్లు కూడా కంప్లీట్ ఎస్ఎస్ బోల్ట్లు. అంటే రేపు ఎప్పుడన్నా మనం స్ట్రక్చర్ ఇప్పేసి వేరే దగ్గరికి కూడా ప్లేస్ మార్చుకోవచ్చు.